తిరుమలలో దివ్యల మాధురి ఓవరాక్షన్ చేసింది. పవిత్రమైన కలియుగ వెంకటేశ్వరుడి ఆలయం ముందు ఫోటోషూట్ పెట్టింది. పుష్కరిణి దగ్గర దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఫోటోషూట్ చూసింది మాధురి. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రం. తిరుమలలోని మాడవీధుల్లో కొన్ని నియమాలుంటాయి. మాడవీధుల్లో వివిధ వాహన సేవలపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మాడవీధుల్లో ఆలయం ముందున్న పుష్కరిణి దగ్గర దువ్వాడ శ్రీనివాస్తో మాధురి ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి చేసుకోకుండా ఇద్దరూ కలిసి తిరుమలకు రావడంపై కూడా భక్తులు మండిపడుతున్నారు. ఇద్దరూ కలిసి శ్రీవారి దర్శనానికి రావడమే కాకుండా ఆలయం ముందు ఫోటోషూట్ పెట్టడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి. తిరుమలలో తాను మాధురి వివాహం చేసుకున్నామంటూ వస్తున్న వార్తలను ఖండించారు దువ్వాడ శ్రీనివాస్. వాణితో విడాకుల కేసు కోర్టులో ఉందన్నారు. మాధురికి కూడా తన భర్తతో వివాదాలున్నాయని, ఆ కేసు కూడా కోర్టులో ఉందన్నారు. కోర్టు కేసులు క్లియర్ అయిన తర్వాత తాము వివాహం చేసుకుంటామన్నారు. అప్పటి వరకు ఇద్దరం కలిసే ఉంటామన్నారు శ్రీనివాస్. మేమిద్దరు వివాహం చేసుకుని దానికి ఈరోజు వచ్చామని, అందుకే దర్శనం చేసుకున్నామని. అది అబద్ధం అండి. ఈరోజు కేవలం దర్శనానికి మాత్రమే మేము వచ్చాము. గతంలో కూడా చాలాసార్లు రావటం జరిగింది. నేను తప్ప కోర్టులో కేసులు ఉంటుండగా నాకు వాణికి మధ్య సంబంధించినటువంటి కోర్టు తీర్పు ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఇంకా ఆమె కూడా వివాహిత, ఆమె కూడా కోర్టులో వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ నిర్ణయాలు జరిగిన తర్వాత తీర్పు అంటూ డివర్స్ జరిగితే రెండు వైపులు అది జరుగుతుంది. యాక్చువల్గా మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. ఇప్పుడు చాలా రోజుల నుంచి మేము స్వామివారికి వస్తూనే ఉన్నామండి. దానికి ఎందుకు నేను యాక్చువల్గా ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి నేను అటెండ్ అవుతూ ఉంటానండి. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి నేను వస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. నాకు టీం ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ప్రోగ్రామ్స్ అవి ఇప్పించేదాన్ని. ఇయర్ అవ్వలేదు. నేను ఎవ్రీ ఇయర్ స్వామి బ్రహ్మోత్సవాలకి నేను వస్తాను. ఎందుకంటే నేను బేసికల్గా చిన్నప్పటి